హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గుండాల సైదులు యాదవ్, మాచర్ల నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారి ఈ రాజకీయాలను గమనించారా? నిన్న జరిగినటువంటి పులివెందుల సంబంధించినటువంటి బై ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్, వైసీపీ వారు ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ వాళ్ళు జన సమీకరణ చేసి పోలింగ్ స్టేషన్లలో భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి ఓట్లని రిగ్ చేసుకున్నటువంటి పరిణామాలు ఉన్నాయి మాకు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగనే మనం దీన్ని గమనిస్తే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటివే జరిగాయి. టీడీపీ వారు ఇదే విధంగా వైసీపీ వాళ్ళ దాడులను కొన్ని చోట్ల ఎదుర్కొంటూ ఎలక్షన్ జరిపించినటువంటి పరిస్థితి చూసాం. అలాగనే మా మాచర్ల నియోజకవర్గంలోనైతే ఏకంగా నామినేషన్ వేయడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మాచర్ల నియోజకవర్గంలో నామినేషన్ కూడా వేయనీయకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో పోలీసు వారు అప్పుడున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అండదండలతోటి టీడీపీ వారిని నామినేషన్ వేస్తాను అంటే గంజాయి కేసు పెడతాము మీ మీద, అలాగే నైట్ లిక్కర్ కేసు పెడతాము అని చెప్పేసి నైట్ కొంతమందిని ఎత్తుకొచ్చిన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కూడా ఉన్నాయి. రేపు పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే టీడీపీ వారికి కూడా రేపు మళ్ళీ ఇదే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఈరోజు మనము టీడీపీ గురించి, వైసీపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఎవరి ఉనికి కోసం వాళ్ళు బలాబలాలని ప్రదర్శించుకోవడం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ప్రజానీకం ఏమైతే ఉన్నాయో ఆ ప్రజానీకానికి వీరు స్థాపించినటువంటి రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ఈ బహుజనులకు ఏ విధంగా మన యొక్క జీవన అభివృద్ధికి ఈ రెండు రాజకీయ పార్టీలు మన యొక్క ఆర్థిక, సామాజిక, మన వ్యాపార రంగాలకు కానీ, ఉపాధి రంగాలకు కానీ ఈ రెండు రాజకీయ పార్టీలు ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయని ఒకసారి గమనిస్తే, వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ రెండు రాజకీయ పార్టీలు, టీడీపీ, వైసీపీ అనేటువంటి రెండు రాజకీయ పార్టీలు వారి యొక్క ఆధిపత్యం కోసం ఆ ఎలక్షన్ అప్పుడు హడావుడి చేసి, ఆ తర్వాత దీనిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు, వైసీపీలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు, అలాగనే టీడీపీలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు కలిసి మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటారు. ఇదేదో కురుక్షేత్రంలాగా ఈ పార్టీ గెలిస్తే ఏదో ఇక్కడున్న కులాలకి, బహుజన కులాలకి ఏదో ఉపయోగపడతాయి అని చెప్పేసి దీనిలో చెరిసగం చీలి ఈ బహుజన కులాలన్నీ కూడా వాళ్ళతో ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి గమనించండి మిత్రులారా, ఈ రెండు రాజకీయ పార్టీల్లో వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా కానీ సరే, కేవలం ఇప్పుడున్నటువంటి ఈ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు మాత్రమే
రాజకీయం చేస్తాయి మాత్రమే అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకి మనం ఒకసారి ఒక మాట చెప్తాను. సర్పంచ్ పదవులను, జెడ్పీటీసీ పదవులను, ఎంపీటీసీ పదవులను కొన్ని మనకి కేటాయిస్తారు. మున్సిపల్ చైర్మన్ పదవులు అలాగనే కొన్ని నామినేట్ పోస్టులు కేటాయిస్తారు. కానీ ఎక్కడైనా కానీ ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా మన వాళ్ళకి? లాస్ట్ గవర్నమెంట్లో ఎంతోమంది బిల్స్ రాక వాళ్ళకున్న కొద్దిపాటి జీవనోపాధిని కోల్పోయి వాళ్ళు గతంలో సంపాదించుకున్నటువంటి కొద్ది గొప్ప ఆస్తులను కూడా ఈరోజు పోగొట్టుకొని చాలా దారిద్ర్యమైనటువంటి పరిస్థితులు బతుకుతున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. ఒకసారి గమనించి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా, ఈ రెండు రాజకీయ పార్టీల్లో మనకి స్వేచ్ఛ, భద్రత ఉండదు. ఈ రెండు రాజకీయ పార్టీల్లో అభివృద్ధి ఉండదు. ఈ రెండు రాజకీయ పార్టీలు ఒక జూదం లాంటివి, ఒక వ్యాపార సంస్థ లాంటివి. కానీ ఈ కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు రాజకీయ పార్టీలకి మనము దూరంగా ఉంటేనే తప్ప ఈ 78 సంవత్సరాలలో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఇంకా మన కులాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి గమనిస్తే, ఈ రెండు రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి అగ్ర కులాలు, ఈ రెండు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు వాళ్ళ యొక్క ఉనికి చాటుకోవడం కోసం, వాళ్ళ యొక్క జీవనాభివృద్ధిని, జీవన విధానాన్ని పెంపొందించుకోవడం కోసం వాళ్ళ అధికారాన్ని కొనుక్కుంటున్నారు. కానీ మన కులాల కోసం అయితే వీళ్ళేమి చేయరు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాచర్ల నియోజకవర్గం రోల్ మోడల్ కావాల, ఫ్రీ హ్యాండ్స్ ఎలక్షన్ జరగాల. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండే సమాయత్తంగా అవ్వండి. లోకల్ బాడీ ఎలక్షన్ మనం గెలుస్తామని కాదు, ఖచ్చితంగా మనం కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు రాజకీయం చేయడానికి వాళ్ళ యొక్క వారసత్వంలో వచ్చినటువంటిది కాదు, మనకు కూడా హక్కు ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం కలిసికట్టుగా రేపు రాబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో కొన్ని స్థానాలు మనము సంపాదించుకోవాలి. దయచేసి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పటి నుండే మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి పులివెందులు కావచ్చు, కొన్ని చోట్ల జరుగుతున్న బై ఎలక్షన్స్ కావచ్చు, ఏకగ్రీవాలు తీసివేయండి. అలాగనే నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఈ నామినేషన్ వేసిన తర్వాత అక్కడ ఆ పోలింగ్ స్టేషన్లో పారదర్శకంగా ఎలక్షన్ జరిగేటట్టు మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అలాగనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారికి మనము కొన్ని పోస్ట్ కార్డు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గం మొదలుపెట్టుకొని పల్నాడు ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పటిష్టమైనటువంటి భద్రత కల్పించే మాట అయితేనే ఎన్నికలు జరిపించండి. లేకపోతే కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయనే ఒక అంశాన్ని మనము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రాబోయే రోజుల్లో మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే బానిసత్వం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇప్పుడైనా కానీ సరే కళ్ళు తెచ్చుకోకపోతే రానున్న భవిష్యత్తులో మనందరం కలిసికట్టు లేకపోతే రానున్న భవిష్యత్తులో ఈ దుర్మార్గుల చేతిలో ఇక ఒక తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి ఒక పాశవిక రాచరిక పరిపాలనలోకి వెళ్ళిపోతాము. మనకి స్వేచ్ఛ వాయువు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితులు మనం చూడబోతాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మన ఎడ్యుకేషన్ ఉపాధి కోసమే కాదు, మన యొక్క తెలివి, మన యొక్క విద్య, మన యొక్క జ్ఞానం రాజకీయం మళ్లించండి. చాటుగానైనా కానీ సరే మీ ఓటు మీరు వేసి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల యొక్క అభివృద్ధికి, ఉన్నతికి తోడ్పడండి అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.